ఏదో పేరెంట్ టీచర్ మీటింగ్ స్పొరాడిక్గా జరుగుతుంది సార్. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్ అక్రాస్ ద స్టేట్. చూసారు చెట్లు కూడా న్యాచురల్ వాళ్ళే పెట్టుకున్నారు సార్. వాళ్ళే గవర్నర్ పెట్టుకుంటా కూడా మనం ఎక్కడ ఇన్సిస్ట్ చేయలేదు. బాగుంది, బాగా చేశారు. స్కూల్ కూడా బాగుంది. ఒక్కొక్క క్లాస్ లో తల్లిలో ఒక గ్రూప్ గా చేసి संभाल के రంగోలి సంభాల్ ఇది వీలు పెట్టారు సార్. మన వెల్ఫేర్ వాళ్ళు ఓపెన్ చేశారు సార్. ఇదంతా పోలీస్ కంట్రోల్ చేశారు సార్. ఒక్కొక్క క్లాస్ తల్లులందరూ కలిపి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేశారు సార్. 23 క్లాస్ రూమ్స్ ఉంటే 23. ఓకే అమ్మా. డిపార్ట్మెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. గుడ్. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం. ఏంటమ్మా ఎన్నో క్లాసు? 10th క్లాస్. 10th క్లాస్ పాప బాగా చదువుతుందా? బాగా చదువుతుంది సార్. బాగుంది మీటింగ్. బాగుంది సార్. ఇంట్లో వేసే ముగ్గు ఇటు వచ్చేసావు. ఎట్రా అందరూ ఒకసారి వస్తారు, లేకుంటే బాగా చేశారమ్మా మీరు. చాలా బాగా చేశారు. ఎంతమంది వేశారు కలిసి? ఇద్దరు వేశారా? ఎంతమ్మా? 1 గంట పట్టిందా? 2 గంటల? రాత్రి ఎంత పట్టిందా? 2 గంటలు పట్టింది. 2 గంటలు పట్టింది. బాగా వేశారమ్మా. చాలా నేచర్ గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా. మళ్ళా వస్తాం, తిరిగి వస్తాం. ఏంటమ్మా ఎన్నో క్లాస్ అమ్మా మీ పాప? 8th క్లాస్ అమ్మా. పాప కూడా నేర్పిస్తా? పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా? ఓకే అమ్మా, గుడ్. చాలా బాగా వేసావమ్మా. గుడ్ గుడ్, ఎక్సలెంట్. ఏమ్మా పాపా బాబా? ఏంటమ్మా ఎవరు పాపా బాబా? పాపమ్మ ఏం చదువుతుంది? 8th క్లాస్ అమ్మా. బాగా వేసాం. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసావమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటమ్మా ఏం చేస్తుంది పాప? 8th క్లాస్ అమ్మా. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ ఉంటామా? ఇప్పుడు మీరంతా డిగ్రీ చేశారు, ఐటీ తెలీదా మీకు? తెలుసా? ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వమ్మా? నువ్వు కూడా చేస్తావా? చేస్తే ఇంట్లో నుంచి పని చేయొచ్చు కదా, డబ్బులు సంపాదించడానికి. ఇప్పుడు ఇంట్లో గానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతారు? ఇంట్లో 3-4 గంటలు అదనంగా ఆదాయం వస్తుంది. మాట్లాడతాను, అది ప్రమోట్ చేస్తుందని పెద్ద ఎత్తున. ఇంట్లో కూర్చొని పని చేయడం. ఇప్పుడు అందరూ ఒకే పార్టీ, అభివృద్ధి పార్టీ. ఆంధ్ర రాష్ట్రం అంత అభివృద్ధి పార్టీ అయిపోవాలి, జీవితాలు బాగుపడాలి. రామ్ ఓకే అమ్మా. ఓ వెరీ గుడ్. ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా ఏం చదువుతుంది పాప? బాబా పాప బాబా బాబా 7th క్లాస్. సిస్టర్. అందుకే డౌట్ వస్తే నువ్వు వాస్తవం చెప్పేసావు. నాకే డౌట్. సేవ్ గర్ల్ చైల్డ్.
ఓకే అమ్మా, ఏం చదువుకోనమ్మా నువ్వు? పాప 10th క్లాస్ చదువుతోంది. మీరేం చదువుకున్నారమ్మా? టెన్త్ అమ్మా. పాపని బాగా చదువుతున్నా, వదిలిపెట్టున్నాను. చేసుకుని రిటర్న్ వస్తాం, ఇటే వస్తాం సార్. రిటర్న్ మళ్ళీ ఇటు చూస్తే వెళ్దాం సార్. రిటర్న్ చెప్పండి వాళ్ళు. కూర్చోండి.